ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి యజమాని దాచుకున్నటువంటి డబ్బు నగలపై మోజుపడి కాజేయాలని ప్రయత్నం చేసింది. తాను సెలవుపై వెళ్తున్నానని చెప్పి యజమాని తల్లిని వెంటబెట్టుకొని డబ్బు నగలను కాజేసిన పిదప హత్య చేసి పరారైనటువంటి ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మదనపల్లి జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ధర్మవరం 1 టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ తన తల్లి స్వర్ణకుమారి ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే స్వర్ణకుమారి ఉన్నటువంటి ఇంట్లోనే పనిచేస్తున్నటువంటి వెంకటేషు నాగేంద్ర ప్రసాద్ దాచుకున్నటువంటి నగలో డబ్బుల మీద ఆశపడ్డాడు. మదనపల్లిలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో దాచుకున్నటువంటి నగలను డబ్బులను కాచేయాలనే సంకల్పంతో స్వర్ణకుమారిని వెంటబెట్టుకొని బ్యాంకుకి వెళ్ళి డబ్బు నగలను డ్రా చేసిన పిదప ఆమెని హతమార్చాడు. అయితే స్వర్ణకుమారిని నమ్మబలికేందుకు ప్రధానంగా ఇంటిలో ఉన్నటువంటి దుష్ట శిక్షలను నివారించేందుకు తనకు తెలిసినటువంటి పూజారి ఉన్నాడు, అతని ద్వారా పూజలు చేయిస్తే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగుతాయని చెప్పి మూఢనమ్మకంతో స్వర్ణకుమారిని నమ్మబలికాడు. ఆ మేరకు ఆమె పూజకయ్యే ఖర్చులకు గాను బ్యాంకుకి వెళ్ళి డబ్బులను డ్రా చేసింది. అయితే మొత్తం డబ్బులు డ్రా చేసుక అలాగే ఆమెతో ఉన్నటువంటి ఆమె ఒంటి మీద ఉంటే నగలను కూడా కాజేసి ఆమెను హతమార్చాడు. హతమార్చిన తర్వాత తదుపరి వెంకటేషు అదృశ్యమయ్యాడు. అయితే గత నెల 29వ తేదీన అదృశ్యమైనటువంటి స్వర్ణకుమారి మిస్సింగ్ కేసు కింద సిఐ నాగేంద్ర ప్రసాద్ మదనపల్లి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్షుణ్ణంగా పరిశీలన దర్యాప్తు చేపట్టిన పిదప అసలు నిందితుడిని గుర్తించారు. ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి హతమార్చాడని చెప్పి నిర్ధారించారు. ఆ నిర్ధారణ దిశగానే ఇవాళ పోస్టుమార్టం రిపోర్ట్ చేసిన పిదప స్వర్ణకుమారి మృతి చెందినట్లుగా పోలీసులు నిర్ధారించి తదుపరి చర్యలకు కేసు నమోదు చేసి వెంకటేష్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. తస్మాత్ జాగ్రత్త, ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి ఎదురుగానే డబ్బులు నగలు వాటి గురించి ప్రస్తావించినట్లయితే ఇలాంటి సంఘటనలు చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. సొంత మక్కన సో మీతో ఎలా ఉండేది ఆమె? మాతో బాగానే ఉండేది. సో ఇట్లా ఎవరు చేశారని మీకు తెలిసింది? మాకు వ్యక్తిగతంగా మేము వస్తా పోతా అంటే మాకు తెలిసిండు. మేము రావడము పోవడము లేదు. ఏదో మా పని మేము ఆ పని చేసుకుంటాను. మిస్సింగ్ అయిపోయిన తర్వాత మాకు తెలిసిందంటే చుట్టుపక్కల అయితే విచారిస్తే ఆమె చాలా మంచిది, భక్తి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది కూడా అని చెప్పింది. ఈ భక్తితోనే పక్కనుంటి వాళ్ళు తీసుకెళ్లారని చెప్తున్నారు. మీకు కూడా అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మొత్తానికి ఇలా అయితే దుండగులు అయితే చేశారమ్మా. మీకు మీరు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయించాలని అనుకుంటున్నారు? వాళ్ళకి బయట తిరగనే ఉరిశిచ్చ వేసేయాల లేదు, పెట్రోల్ పోసి కాల్ చేయాలి స్టేషన్ ముందరనే, బయట రాకుండా. ఇట్లా వాళ్ళు ఉంటే ఏం లేకుంటే నేను భూమి మీద ఎంతమంది బాధపడతారు నాయన, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV, మదనపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.